ఫోర్త్ డే ఏ దేవిని పూజిస్తారు? క్రియేషన్ క్వీన్, ఈ విశ్వాన్ని సృష్టించిన తొలి శక్తి ఈమె అని ఎవరిని అంటారు? సన్ పవర్, సూర్యుడికి శక్తినిచ్చే మాత ఎవరు? హార్ట్ చక్రాధిపతి, దేవి మనలో హార్ట్ చక్రానికి అధిపతి. ఈ చక్రం మన ప్రేమ, ధైర్యం, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. ఆ దేవీమాత పేరేంటో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు తెలియకపోతే చెప్పడానికి నేను ఉన్నాగా ఫ్రెండ్స్, వై టు వరీ. ఆ మాత పేరు కూష్మాండా మాత, ది యూనివర్స్ క్రియేటర్. ఇదొక బిగ్ బ్యాంగ్ స్టోరీ లాంటిది. ఒకప్పుడు ఈ సృష్టిలో ఏమీ లేదు, అంతా డార్క్నెస్. ఆ టైంలో జగత్తును సృష్టించాలని ఆదిశక్తి అమ్మవారు అనుకుంది. అప్పుడు ఆ ఆదిశక్తే కూష్మాండా దేవి రూపంలోకి వచ్చింది. దేవికి ఏకంగా 8 చేతులు ఉన్నాయి. సింహంపై కూర్చొని సూర్య భగవానుడిలా మెరుస్తూ శక్తితో నిండి ఉంది. ట్విస్ట్ ఏంటంటే దేవి తన చిన్న చిరునవ్వుతోనే ఈ మొత్తం బ్రహ్మాండాన్ని సృష్టించింది. అందుకే దేవిని కూష్మాండా అని అంటారు. ఈ మాతే మన సూర్యమండలం మధ్యలో ఉండి సూర్యుడికి పవర్ ఇస్తుంది. సమస్త లోకానికి కాంతిని, శక్తిని అందిస్తుంది. ఆ చీకటిని పోగొట్టి లైఫ్ ఇచ్చింది మన కూష్మాండా దేవి. దేవి రూపాన్ని మన పెయింటింగ్లో చూస్తే చాలా సీక్రెట్స్ దాగున్నాయి. కలశ రహస్యం, మాత తన 8 చేతుల్లో ఒక దాంట్లో అమృత కలశం ధరించి ఉంటుంది. ఇది జీవనాన్ని, ఆరోగ్య, దీర్ఘాయుష్యును సూచిస్తుంది. ఆయుధాల శక్తి, ఆమె చేతిలోని ఇతర ఆయుధాలు చక్రం, గద, ధనుస్సు, బాణం ప్రపంచంలోని చెడును, అడ్డంకులను తొలగించే ఆమె సంకల్పం, శక్తిని తెలియజేస్తాయి. పద్మపీఠం, కొన్ని చిత్రాలలో దేవి ఎర్రటి తామర పువ్వుపై కొలువై ఉంటుంది. ఇది పవిత్రతకు, సృష్టికి చిహ్నం. దీర్ఘాయుష్యు వరం, మాత పూజ వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు దీర్ఘాయుష్యు లభిస్తాయని ప్రతీతి. ఈ మాతను పూజిస్తే జీవితంలో నుంచి చీకటి, నెగిటివిటీ పోయి కాంతి, సంతోషం వస్తాయని నమ్మకం. మీ లైఫ్లో పాజిటివిటీ యాడ్ చేయాలంటే ఈ కూష్మాండా దేవిని తప్పకుండా తలుచుకోండి. అసలు కూష్మాండా అంటే గుమ్మడికాయ లేదా బూడిద గుమ్మడికాయ అని కూడా ఒక అర్థం. ఈ పండులో అత్యంత ఎక్కువ శక్తిని, ప్రాణశక్తిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. అమ్మవారు ఈ గుమ్మడికాయను తన ప్రసాదంగా స్వీకరించడం వెనుక అసలు రహస్యం ఏమిటంటే ఈ పండు సృష్టిలోని కాస్మిక్ ఎగ్కు ఒక ప్రతీక. మన జీవితంలో వచ్చే పెద్ద సమస్యలను లేదా బరువులను ఒక గుమ్మడికాయలాగా తల్లికి అర్పించి ఆ శక్తిని శుద్ధి చేయమని కోరడమే అసలు రహస్యం. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది మన అమ్మవారి స్టోరీ. నేను వేసే పెయింటింగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై పెయింటింగ్స్ ఫ్రెండ్స్. రేపు మరో అమ్మవారి
కథ అండ్ పెయింటింగ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఆ ఛానల్. థ్యాంక్ యూ.